సింగరాయకొండ రైల్వే స్టేషన్లో రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పినాకిని ఎక్స్ప్రెస్ రైల్ నెంబర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని ముందుగా ప్రకటించిన అధికారులు చివరికి రైలుని 2, 3 ప్లాట్ఫామ్స్ మధ్యలో ఉన్న ట్రాక్ పై నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారు. అనౌన్స్మెంట్ ప్రకారం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వేచి ఉన్న వందలాది మంది ప్రయాణికులు రైల్ ప్లాట్ఫామ్ వద్దకు రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులు సామాన్లతో ఇబ్బందులు పడుతూ నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ ని దాటుతూ ఇబ్బందులు పడుతూ రైలు ఎక్కేశారు. ప్రయాణికుల ప్రాణాలను పడంగా పెట్టి ట్రాక్ దాటి రైలు ఎక్కవలసిన పరిస్థితి రైల్వే అధికారులు కల్పించడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి, ఆందోళనకి గురయ్యారు. ప్రయాణికులు రైల్వే ట్రాక్ దాటే సమయంలో వేరే రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మరొక రైలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలియజేస్తున్నారు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి చెప్పిన ప్లాట్ఫామ్ కాకుండా గ్రూప్ లైన్లో రైలును నిలిపివేయడంతో తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు.